ఇప్పటికైనా నీ సిగ్గుకు అర్థమేంటో బయటకు చెప్పు. ఏమో నాకు తెలీదు. నీకు తెలిస్తే నువ్వే చెప్పు, నేనే చెప్పాలా? సరే, ఆ సిగ్గుకి అర్థం ప్రేమ. ఆ ప్రేమకి కారణం అదిగో అతనే. అతన్ని చూడగానే నీ మొహం సిగ్గుతో వెలిగిపోతుంది అంటే అదే ప్రేమ. ఇప్పుడు నేను వెళ్తా, బాయ్. అదేంటండి, నేనెవరో తెలియనట్టు అలా మొహం తిప్పేసుకుంటున్నారు? నిన్న రాత్రి జరిగింది మర్చిపోయారా? ఏం జరిగింది? ఒక దయ్యం మనల్నిద్దరినీ కలిపింది, అది మర్చిపోయారా? నేను చెప్పిన ప్రపోజల్ని బాగా ఆలోచించి ఓకే చెప్పమన్నాను కదా. అంటే నేనేం చెప్పాలో కూడా మీరు నిర్ణయిస్తారా? సరే అయితే మీ నిర్ణయం ఏంటో చెప్పండి. ఆగండి ఆగండి, అలా వెళ్ళిపోతే ఎలా? నేను మీ దగ్గర ఒక అప్లికేషన్ పెట్టుకుందామని వచ్చాను. అప్లికేషనా? ఏం అప్లికేషన్? నాకు ఉద్యోగం కావాలి. ఉద్యోగమా? మీకా? మీకు ఉద్యోగం ఎందుకు? అదేంటండి అలా అంటారు? మగాడన్నాక ఉద్యోగం చేయాలి కదా. అది సరే, మీకు ఉద్యోగం కావాలంటే నాకెందుకు చెప్తున్నారు? నేనేం చేస్తాను? నాకు కావాల్సింది మీ దగ్గర ఉద్యోగమే. ఏమంటున్నారండి? నా దగ్గర ఉద్యోగం ఏముంటుంది? నేనే ఆటో నడుపుకుంటున్నాను. కావాలంటే మీకు ఒక ఆటో అద్దెకిప్పిస్తాను, తీసుకుని నడుపుకోండి. ముందు ఈ అప్లికేషన్ తీసుకుని ఒక్కసారి చూడండి. తీసుకోండి. నాకెలాగైనా సరే ఈ ఉద్యోగం రావాలని దేవుడికి దండం పెట్టుకుని పూజ చేయించి మరీ తీసుకొచ్చాను. ఒక్కసారి తీసుకుని చదవండి. ఏంటండి ఇదంతా? ఒక్కసారి చదవండి, అర్థమవుతుంది. నాకంత టైం లేదు, నేను వెళ్తాను. ప్లీజ్ 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 ఒక్కసారి చదవండి నా కోసం. సరే, చదువుతాను. పేరు కృష్ణ, వయస్సు 25 సంవత్సరాలు, ఎత్తు 6 అడుగులు, విద్యార్హత పోస్ట్ గ్రాడ్యుయేట్. కావలసిన ఉద్యోగం మీ భర్తగా మీ జీవితంలో స్థానం. ఏంటి అలా చూస్తున్నారు? ఇంకా ఉంది, చదవండి. ఇక చదవాల్సిన అవసరం లేదు, ఇప్పటికే అంతా అర్థమైంది. ఏమండి, ఒక్క నిమిషం. మిగిలింది నేను చదువుతాను, వినండి. మీ కంటికి కాస్త అల్లరి చిల్లరగా కనిపించినా నేను చాలా పద్ధతి గల మనిషిని. బాగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీకి సంబంధించిన వాణ్ణి. ఫైనాన్షియల్గా నేను బాగా ఉన్నతమైన స్థానంలోనే ఉన్నాను. కొన్ని బిజినెస్లు కూడా చేస్తున్నాను. మీరు నాకు భర్త స్థానం ఇచ్చాక కావాలంటే మీరే ఆ బిజినెస్లు దగ్గరుండి చూసుకోవచ్చు. మీరు కావాలి అనుకుంటే ఆ బిజినెస్లన్నింటికి చైర్పర్సన్ కావచ్చు. మీకు మీ కుటుంబానికి ఫైనాన్షియల్గా ఏ ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత నాది. మీరు భర్తగా నన్ను అంగీకరించాక మిమ్మల్ని అలా ఉండు ఇలా ఉండు అని హద్దులు పెడతాను అనుకోకండి. మీరు ఎలా కావాలంటే అలా ఉండొచ్చు. అలాగే మీరు ఎలా ఉండమంటే నేనలా ఉంటాను. ఉదయాన్నే లేచి ఇంటి పని వంట పని చూసుకుని నాకు సేవ చేయాల్సిన అవసరమే లేదు. నేనే మిమ్మల్ని కాలు కింద పెట్టనీయకుండా చూసుకుంటాను.
మీరేమీ నన్ను అనుమానించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీకొక బాండ్ పేపర్ మీద రాసివ్వగలను. మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాను. మీకు నేనే వంట చేస్తాను. మీరు బట్టలు ఉతకాల్సిన అవసరం కూడా లేదు. ఆ పని కూడా నేనే చూసుకుంటాను. ఇంటి పనంతా చూసుకోవడానికి పని మనిషిని పెట్టుకుందాం. మీరు అలసిపోయి ఇంటికొస్తే చక్కగా మీ కాళ్ళు పట్టి మీకు కబుర్లు చెప్తాను. ఒక్క మాటలో చెప్పాలంటే మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నా అర్హతలు కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి నాకు మీ దగ్గర భర్తగా పర్మనెంట్ ఉద్యోగాన్ని ఇప్పించగలరు. ఇట్లు మీ నుండి భర్త జాబ్ ఆశిస్తున్న ఒక ప్రేమికుడు, కృష్ణ. ఏమంటారు? ఏంటండి ఇది? నిన్నేదో తమాషాగా మాట్లాడారు అనుకున్నాను. ఇప్పుడేంటి ఏకంగా ఏదేదో చెప్తున్నారు? నాకు ఇదంతా నచ్చదు అని చెప్పకండి. ఇందులో నేను చెప్పింది ఏదీ అబద్ధం కాదు, అన్నీ నిజాలే. నిజంగా నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. మీరు సరేనంటే పెళ్లి చేసుకుంటాను. దయచేసి నాకు మాత్రం భర్త జాబ్ కావాలి ప్లీజ్. సరేనండి, మీకు నచ్చకపోతే ఒక పని చేయండి. ఇదే అప్లికేషన్ని మీకు మీరే దిష్టి తీసుకొని అదిగో ఆ కనిపించే డస్ట్బిన్లో పాడేయండి. తర్వాత మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. ఇదిగోండి. Hey! Yes! ఆటో దిగు, ఆటో దిగు. ఏమైందన్నా? జీవితం నీది, దాన్ని నడిపించాల్సింది నువ్వే. బానే నడిపిస్తున్నావు అన్నా. 6 నెలల నుండి ఆటో ఈఎంఐ కట్టకుండా తప్పించుకుని తిరుగుతున్నావు. ఇంకా ఎన్ని రోజులు తప్పించుకుని తిరుగుతావు? అన్నా, ఈ నెలలో కట్టేస్తాను. 6 నెలల నుండి కట్టలేదు గాని ఇప్పుడొచ్చి కడతావా? నీ కథలు బయట ఎవరికైనా చెప్పుకో, నాకు కాదు. రేయ్, ఆటో తీసుకురారా. అన్నా, ఒక నిమిషం అన్నా. నేను కడతానని చెప్తున్నాను కదా, ఈసారికి వదిలేయండి అన్నా. ఏంటి వదిలేది? నువ్వేం చెప్పాలనుకున్నా మా అన్నతో మాట్లాడుకో. నీ ఆటో ఎక్కడుంటే అక్కడి నుంచి తీసుకురామని మా అన్న ఆర్డర్ వేశాడు. అన్నా, ఇంట్లో పరిస్థితులు బాగోలేక డబ్బులు కట్టడం ఆలస్యం అయింది. నేను డబ్బులు కడతానంటున్నానుగా. దయచేసి ఆటో తీసుకెళ్లొద్దన్నా. ఆటో లేకపోతే మా ఇల్లు గడవడం కష్టమవుతుంది. మీకు దండం పెడతానన్నా. నువ్వు మాకు దండం పెట్టి ఉపయోగం లేదో. ఒక్క నెల కట్టకపోయినా అన్నూరుకోడు. అలాంటిది నీకు 6 నెలలు టైం ఇచ్చాడు. నువ్వు ఇంకా డ్రామాలు ఆడితే చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నావా? రేయ్, ఆటో తీసుకురారా. అన్నా, ఆగండి.
ఆటో ఎందుకు తీసుకెళ్తున్నారు? ఫైనాన్స్ లో డబ్బులు కట్టకపోతే వదిలేస్తారా? 6 నెలల నుంచి ఆటో ఈఎంఐ కట్టట్లేదు. దానికి ముందు సంవత్సరం రోజులు కట్టింది కదా. ఈ 6 నెలలు కట్టడం కుదరలేదేమో. కడుతుందిలే, ఇప్పుడు వదిలేయండి. మధ్యలో నీ రికమెండేషన్స్ ఏంటి? అంత ఇదిగా ఉంటే ఆ డబ్బు లేదు, నువ్వే కట్టు. ఆ అన్న ఆటో తీసుకురామన్నాడు, మేం తీసుకుపోతాం. చూడు, మీ అన్నతో నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి. అవసరం లేదు. నా తరపున ఎవరూ మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు ఆటో తీసుకెళ్ళండి. ప్రియా, నేను చెప్పేది. డబ్బులు కట్టకపోవడం నా తప్పే. ఈఎంఐ కట్టకపోతే ఎవరు మాత్రం ఊరుకుంటారు? నా కోసం ఎవరు వత్తాస తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఆటో తీసుకెళ్ళండి. రేయ్, ఆటో తీసుకురారా. ఆ స్టిక్కర్ తీసేసి ఆటో వాష్ చేసి షెడ్ లో పెట్టు. రండిరా. ఏంట్రాడమ్మా, ఫైనాన్స్ వాళ్ళు ప్రియా ఆటో తీసుకెళ్తున్నారు? ఈఎంఐ కట్టలేదంట, ఆటో తీసుకెళ్లిపోతున్నారు. పాపం, ఆ ప్రియాకి ఆటోనే ఆధారం. వాళ్ళ ఇంటిలో పాది ఆ ప్రియా సంపాదన మీద ఆధారపడి బతుకుతున్నారు. ఇప్పుడు ఆటో లేకపోతే ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఎలా బతుకుతుంది? ఏంటమ్మా ఇది? ఎందుకు నాకు ఇలాంటి పరీక్ష పెడుతున్నావు? నాకున్న ఒకే ఒక్క ఆధారం ఆటో. నాకు ఆటో నడపడం తప్ప మరేది చేత కాదు. మా కుటుంబమే ఆటో మీద వచ్చే సంపాదన మీద ఆధారపడి బతుకుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? నాన్న ఆరోగ్యం చూస్తే అంతంత మాత్రంగానే ఉంది. అన్నయ్య తమ్ముడి చదువు మధ్యలో మిగిలిపోయింది. పరిస్థితులు నా చేతులు దాటిపోతున్నాయి. ఇప్పుడు నేనేం చేయాలో అర్థం కావడం లేదు. నువ్వేదో ఒక దారి చూపించాలి తల్లి. అక్క, భోంచేద్దురా అక్క. తినక్క. వాళ్ళ ఇంటిలో పాది ఆ ప్రియా సంపాదన మీద ఆధారపడి బతుకుతున్నారు. ఇప్పుడు ఆటో లేకపోతే ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఎలా బతుకుతుంది?
ఇప్పుడు ప్రియ ఏం చేస్తోంది? తనకు ఆటో నడపడం తప్ప వేరే పని రాదే. తనకి ఆధారమైన ఆటో లేకపోతే తనెలా బ్రతకాలి? పాపం ప్రియ ఎంత బాధపడుతోందో. అదేంటక్క భోజనం చేయకుండా లేచావు? నాకు తినబుద్ధి కావడం లేదు. నువ్వు తినేసి పడుకో. 6 నెలల కిస్తీ వడ్డీతో సహా కడితే కాని ఆటో ఇవ్వరు. అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలి? ఇప్పుడు ఆటో నడపకపోతే ఇల్లు గడిచేదెలా? అన్నయ్య తమ్ముడు చదువుకునేదెలా? తను నాతో ఎంత గొడవ పడినా, ఎంత పోటీకొచ్చినా నాకేం అనిపించేది కాదు. అలాంటిది ప్రియకి కష్టం వచ్చింది అనగానే నా మనసెందుకు ఇంత బాధగా ఉంది? తన మీద కోపం రావాల్సింది ప్రేమ కలుగుతోంది. నాకు తెలియకుండానే ప్రియ మీద మమకారం పెంచుకుంటున్నానా? ఇప్పుడు నాకు ఎవరు సహాయం చేస్తారు? నేనెవరిని అడగాలి? తను అడిగితేనే నేను సాయం చేయాలా? లేదు, ప్రియ ముఖంలో ఎలాగైనా సంతోషం చూడాలి. ఏంటో రాణమ్మ, ఎవరికైనా కష్టం వచ్చిందంటే సాయం చేయటానికి అందరికంటే ముందుగా ఉంటావు. ఇంత రాత్రిపూట ఇంత హడావిడిగా వచ్చి ఈ స్థలం తాకట్టు పెట్టడం అంత అవసరం అంటావా? అవసరమే సేట్జీ. ఎందుకంటే తెల్లారితే ఆ అమ్మాయి పనిచేసుకోవడానికి చేతిలో ఆటో లేదు. ఆటో లేకపోతే తనకి బతికే లేదు. నిజమే, కానీ నువ్వు ఎంతో కష్టపడి కొనుక్కున్న ఈ స్థలం తాకట్టు పెట్టి మరీ సాయం చెయ్యాలా? మీకు అర్థం కావట్లేదు సేట్జీ. అయినా ఆ స్థలం నా దగ్గరుండి మాత్రం చేసేదే ఉంది. నేనిప్పుడు ఎలాగూ స్కూల్ కట్టలేను. అదలా ఖాళీగా పడుండే బదులు ఇంకొకళ్ళకి సహాయపడితే మంచిదేగా. సరే, నీ ఇష్టం. ఇదిగో నువ్వు అడిగిన డబ్బు. థ్యాంక్ యూ సేట్జీ. ఈ పేపర్ మీద సంతకం పెట్టు. సేట్జీ, పత్రాలు. చాలా సంతోషం సేట్జీ. ఉంటాను. మంచిదమ్మా. ఇదిగోండి, ప్రియ కట్టాల్సిన మొత్తం డబ్బు ఇచ్చేసాం. ఇక ఈ ఆటోకి మీకు ఏ సంబంధం లేదు. ఇంకెప్పుడు మీరు గాని మీ వాళ్ళు గాని ప్రియ జోలికి రావడానికి వీల్లేదు. అలాగే, నా డబ్బులు నాకు ఇచ్చేశారు. ఇంక నేను ఆ అమ్మాయి జోలికి ఎందుకు వెళతాను? డబ్బులు కట్టలేదనే ఆ అమ్మాయి దగ్గర ఆటో తీసుకొచ్చాను. ఇది నా వ్యాపారం. సరే, ఆటో తాళాలు ఇవ్వండి. ఇదిగోండి. అవును, ఇంట్లో మీరు మాత్రమే ఉన్నారు, ఇంకెవ్వరు? నాన్న పని మీద బయటికి వెళ్లారు.